వైసీపీ ప్రభుత్వంలో మంత్రులు ఎమ్మెల్యేలు గడప గడపకి వాళ్ళ ప్రభుత్వ కార్యక్రమాలు చెప్పుకోవడానికి వెళ్తున్న తరుణంలో గడిచిన 3.5 ఏళ్లలో మీ పరిపాలన చూశాము. మీ పరిపాలనతో మాకు పూర్తిగా అర్థమైంది. మా బతుకులు బుగ్గుపాలయ్యాయని అన్ని విషయాలపైన ఎమ్మెల్యేలని మంత్రుల్ని ప్రజలు నిలదీస్తుంటే, అలాంటి సందర్భం శ్రీకాకుళంలో నిన్న సీనియర్ మంత్రి ధర్మాన ప్రసాదరావు గారు నియోజకవర్గ గార మండలంలో పర్యటిస్తూ అక్కడ గడప గడపకి వెళ్తుంటే ప్రజలు కూడా అడుగుతున్నారు ఆయన్ని. దానికి సమస్యల మీద ప్రజలు ప్రశ్నిస్తుంటే ఇరిటేట్ అయ్యి తిక్కతిక్కగా మాట్లాడుతున్నారు. ఆయన వయసుకు మించి, అనుభవాన్ని మించి. అక్కడ జననేత, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఫోటో ఒకటి ఉంది. అక్కడ ప్రజలు అభిమానంగా పెట్టుకున్నారు ఆ ఫోటో. ఆ ఫోటోను చూసి ఆయన చికాకు పడుతున్నారు. ఎందుకు చికాకు అంటే ప్రజలు పక్కన పనులు చేయలేకపోతున్నారు, మీరు మంత్రిలో ఉండేందుకని అంటున్నారని. దానికి సమాధానం చెప్పుకోలేక ఇతను చూసి పవన్ కళ్యాణ్ గారి ఫోటోను చూసి చికాకు పడతారు. ఏమంటారు? రాజకీయాలు వేరు, సినిమాలు వేరే. నేను నడవగలను, నాతో పాటు నడవగలరా పవన్ కళ్యాణ్ గారు? నడిస్తే తెలుస్తుంది అని. అసలు నేను ఎవడరిగే నువ్వు నడుస్తావు నడవని? 45 సంవత్సరాలు నువ్వు రాజకీయ జీవితం కదా. 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో నీ దగ్గర చాలా బాగానే సంపాదించుకున్నారని అందరూ అనుకుంటున్నారు ప్రజలు. ఉత్తరాంధ్రలో మీరు పోటీ పడేది పవన్ కళ్యాణ్ గారితో నడవడానికి కాదు, పోటీ పడ్డాం. పవన్ కళ్యాణ్ గారు ప్రజలకి అధికారం లేకపోయినా తన సొంత శ్రమతో సంపాదించినటువంటి ఆదాయం నుంచి తీసి కౌలు రైతులకి మీ ప్రభుత్వం చేయకపోతే, కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటే మీ ప్రభుత్వం ఆదుకోలేకపోతే, మీ వంతు నేనున్నానని చెప్పి మానవత్వంతో ముందుకెళ్ళి కౌలు రైతు చనిపోయిన కుటుంబానికి ₹1,00,000 ఇస్తుంటే దాంట్లో పోటీ పడాలి. లేదు, దేశానికి రక్షణగా నిలుస్తున్నటువంటి సైనిక సంక్షేమ బోర్డుకి పవన్ కళ్యాణ్ గారు ₹2 కోట్ల విరాళం ఇచ్చారు విడివిడిగా ఢిల్లీకి వెళ్ళి. నువ్వు దాంట్లో పోటీ పడాలి, మీ దగ్గర డబ్బులు ఉన్నవి కాబట్టి. ఎందుకంటే 45 సంవత్సరాలుగా సీనియర్ రాజకీయ నాయకుడు, బాగా ఉందాగా ఉన్న మనిషివి, దిగజారుతో అనుకోవట్లేదు. అయినా దిగజారి పోటీ పడతానంటే తప్పేం లేదు, కానీ మీరు పోటీ పడాల్సింది అది. మరొక పక్క ఏజెన్సీ ప్రాంతాల్లో మైనింగ్ పేరుతో మీ ప్రభుత్వమే, మీ నాయకులే, మీ ఎమ్మెల్యేలే అక్రమంగా తవ్వి లబ్ధి పొందుతున్నారు. దాంట్లో మీరు అందరూ ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు అలా తవ్వినందువల్ల ఏజెన్సీలో ఉన్నటువంటి గిరిజనుల తాలూకు బ్రతుకులు పాడైపోతాయి, గుగ్గుపాలవుతాయని చెప్పి పర్యటించారు. ఒకవేళ మీకు పవన్ కళ్యాణ్ గారితో పోటీ పడాలనుకుంటే ఏజెన్సీ ప్రాంతాల్లోకి వెళ్ళి నడువు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మైనింగ్, అక్రమ మైనింగ్ చేస్తున్నటువంటి మీ నాయకులతో మాట్లాడు, దానికి పోటీ పడు పవన్ కళ్యాణ్ గారితో. అంతేగాని పవన్ కళ్యాణ్ గారు నడుస్తారా, నాతో నడవగలరా అంటే ఇది అవివేకం. మరి మీ స్థాయికి తగ్గట్టు ఇలా మాట్లాడతాం అనుకోవట్లేదు. ఇప్పటికీ కూడా ఉంది. మీరు ఉన్నటువంటి ఏరియాల్లోనే 6-7 దశాబ్దాల నుంచి ఉద్దానం, కిడ్నీ వ్యాధులతో ఇబ్బందులు. దాన్ని మీరు అక్కడే ఉన్నారు, మీరు అక్కడే మంత్రి కదా. దాన్ని బాగు చేయడానికి, దాన్ని నిరోధించడానికి మీరేమైనా పెట్టారా? దాంట్లో పోటీ పడకూడదు. పవన్ కళ్యాణ్ గారు ఏ అధికారం ఉందని వెళ్ళారు? 3 ఏళ్ళు పోరాట యాత్రను మొదలుపెట్టి 2018లో ఉత్తరాంధ్ర ఒకటే కాదు, రాష్ట్రమంతా తిరిగారు. ఉత్తరాంధ్రలో మీ ఇంటికి వచ్చారు, మీ ఇంటి పక్కనే ఉద్దానంలో కూడా తిరిగి అక్కడ ఉన్నటువంటి సమస్యను వెలికి తీసి దాని శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం చేయకపోయినా నేనున్నానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు జన హృదయ నేత, మానవతావాది అనటానికి ఆయన ముందుకొచ్చి అక్కడ తనకు తోచినటువంటిది, తనకు తగినటువంటిది ప్రభుత్వం చేయాల్సిన పని తనే. ఈ దేశంలో ఉన్నటువంటి స్పెషలిస్ట్ డాక్టర్లందరూ తీసుకొచ్చి, శాస్త్రవేత్తలు తీసుకొచ్చి పర్మనెంట్గా ఈ కిడ్నీ వ్యాధులతో ఇక్కడ ఎవరో చనిపోకూడదు, దీనికి పరిష్కారం కావాలని చెప్పారు. అలాంటి పోటీ పడవయ్యా ధర్మాన ప్రసాదరావు గారు. మీరు నేను కలిసి పనిచేసాం చాలా కాలం. మంత్రిగా ఉండొచ్చు, పదవులు ఉంటాయి పోతాయి, మీ వ్యక్తిత్వంలో
పోటీ పడండి. మీరు పవన్ కళ్యాణ్ గారితో పోల్చుకుంటే ఎలాగా? పవన్ కళ్యాణ్ గారు మీరు అతనితో మాట్లాడటానికో లేదంటే నడవడానికో పోటీ చేద్దాం అనుకోవద్దు, కానీ ఆయన చేసే సేవా కార్యక్రమాలు, మానవత కార్యక్రమాలు, ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి ఏ విధంగా తీసుకెళ్తున్నారు అన్నట్టు వాటి మీద మీరు పోటీ పడితే బాగుంటుందని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను. సీనియర్ నాయకులు, ఉత్తరాంధ్ర నాయకులు ధర్మాన ప్రసాదరావు గారు, ఆయన మన ఉత్తరాంధ్రలో ఎవరైనా ధర్మాన ప్రసాదరావు గారు అనేవాళ్ళు కొంచెం బ్యాలెన్స్డ్గా మాట్లాడతారు అనేది ఒక నానుడి. ఒక నాయకుడు ఫోటో చూసి బ్యాలెన్స్ తప్పుకోవడం ఏంటో మాకు అర్థం కాల. ఆ బ్యాలెన్స్ ఎందుకు తప్పిపోతున్నారు? సరే అంటే మాకు ఈ 3 సంవత్సరాలు కాదు, మేము పార్టీ పెట్టిన దగ్గర నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా పట్టుకున్న ప్రతి ఒక్కరికి కూడా పవన్ కళ్యాణ్ గారిని చూస్తే బ్యాలెన్స్ తప్పిపోద్ది. మీకు గౌరవిస్తారుగా, పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని ఎప్పుడు ఏమనలేదు కదా, మంచిగా గౌరవిస్తారు కదా, మరి మీరు బ్యాలెన్స్ తప్పితే ఎలాగా? ధర్మాన ప్రసాదరావు గారు ఏదో ఉత్తరాంధ్రలోని అమర్ లాంటి వాళ్ళు లేకపోతే ఇంకొకరు ఏదో మాట్లాడటానికి వయసు లేదు, కానీ మంత్రి పదవులు వచ్చాయి, భజన కొట్టడం వల్ల మంత్రి పదవులు వచ్చాయి, వాళ్ళ కింద బోల్డ్ విపరీతంగా సంపాదించిన ఆర్ఈసీఎస్లోని కబ్జాలు, భూమి కబ్జాలు ఇవన్నింటిలో బోల్డ్ సంపాదించున్నారు. వాళ్ళు మాట్లాడారంటే కేవలం జగన్ మాత్రమే. జగన్ ఆయన బ్రతుకంతా జగన్ వల్ల వచ్చింది కాబట్టి జగన్ కోసం తాళాలు కొట్టుకోవడం, ఏది మాట్లాడచ్చు, ఇబ్బంది ఏం లేదు. సంపాదించుకోవడం లేకపోతే మంత్రి పదవి, జగన్ లేకపోతే మంత్రి పదవి వస్తుందా? కానీ మీరు అలా కాదే, మీరు ఒక బ్యాలెన్స్డ్గా వెళ్తున్న వ్యక్తి కాబట్టి మీకు కూడా మేము ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు గౌరవంగానే ఉంచుతారే. వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా పట్టుకున్న ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ గారిని చూసి భయపడిపోవాల్సిన అవసరంలా. ఇక్కడ చాలా క్లారిటీ, వైఎస్ఆర్సీపీ పార్టీలో మీలాంటి వ్యక్తులు కొంత క్లారిటీ ఇవ్వాల్సింది ఏంటంటే, అందులో కూడా నిజాయితీ పరులు ఉన్నారు కదా, వాళ్ళకి ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఏమనరు. అందులో నిజాయితీ తప్పితేనే, ఏ పార్టీ అయినా సరే నిజాయితీ తప్పి ప్రజలకి వ్యతిరేకంగా వెళ్తేనే పవన్ కళ్యాణ్ గారి ఫోటో చూసినా, పవన్ కళ్యాణ్ గారి పేరు చూసినా, జనసేన పార్టీ పేరు చూసినా మీరు బ్యాలెన్స్ తప్పడానికి అర్హులు. మరి మేము అలాగ అనుకోవట్లే. మరి మీరు బ్యాలెన్స్ తప్పుతున్నారంటే ఈ మధ్యకాలంలో 3 సంవత్సరాలు ఏమైనా జరిగిందంటారా? ఇది చూడండి ఒకసారి ఆలోచన, మీకు మధ్యలో ఏమైనా జరిగి ఉంటుందేమో కాబట్టి మీరు బ్యాలెన్స్ తప్పుతున్నారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఉత్తరాంధ్ర దగ్గర నుంచి వచ్చాం కాబట్టి. మేమంటే పెద్దలు చెప్పినట్టు మీరు పోటీ పడాలంటే అనేకమైన అంశాలు ఉన్నాయి. మీరు ఇన్ని సంవత్సరాలు 45 సంవత్సరాలు మీరు ఏదైతే బ్యాలెన్స్డ్గా మాట్లాడతారో, లేకపోతే ఒక మంచి పొలిటీషియన్ అని పేరు తెచ్చుకున్నారో, అలాంటి పొలిటీషియన్లు ఇలాగ ఇబ్బంది పడాల్సిన పని లేదు. మీరు కావాలంటే మాతో పాటు మేమేమేమి చేస్తున్నామో వాటితో పాటు పోటీ పడండి, ఇబ్బంది ఏం లేదు. వాకింగ్ చేయడానికి, రన్నింగ్ చేయడానికి వయసులు అవసరంలే. మా నాయకుడి గురించి మాకు తెలుసు, మా నాయకుడి గురించి ప్రజలకు తెలుసు. ఇక్కడ విషయం ఏంటంటే, మీకు కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోయారు కాబట్టి ఆ ఓటు బ్యాంక్ వెనకాతలు మీరు వెళ్ళారు. మీరు జగన్ వెనకాతలు వెళ్ళలే, ఓటు బ్యాంక్ వెనకాతలు వెళ్ళారు. మాది అలా కాదు. మా జనసేన పార్టీ ప్రజలు ఎక్కడుంటే ప్రజలు మాతో పాటు ఉంటారు. ప్రజల కోసం, ప్రజలతో మేము ఉంటాం కాబట్టి, ప్రజలతో ఉంటాం కాబట్టి మీరు దయచేసి, మేము కొత్తగా వాకింగ్లు చేయాల్సినవి, రన్నింగ్లు చేయాల్సిన పనిలే. మేము ప్రతి ఒక్క ప్రజల మనసుల్లో ఉన్నాం. మాకు గౌరవం ఇచ్చిన రోజు ప్రజలకు గౌరవం ఇచ్చినట్టు, ప్రజలకు గౌరవం ఇచ్చిన రోజు మాకు గౌరవం ఇచ్చినట్టు. మేమేమైనా ఎక్కడన్నా మిస్టేక్ చేసి ఉంటే మీరు మాట్లాడడానికి ఓకే, కానీ ఫోటో చూసి ఫోటో చూసి కంగారు పడిపోతే, మీలాంటి నాయకుడు కంగారు పడిపోతుంటే మాకు అర్థం కాలా. దయచేసి ఇది ఇలా ఉంటే ధర్మాన ప్రసాదరావు గారు లాంటి వ్యక్తి కూడా ఇదైపోతే ఒకసారి ఆలోచించుకోండి. మీరున్న ప్లేస్కి కరెక్ట్ కాదా, మీరున్న పరిస్థితులు కరెక్ట్ కాదా, లేకపోతే మీరున్న పార్టీ కరెక్ట్ కాదా చూసుకోండి. మీరు ఏం చేసినా మీ క్యారెక్టరు, మీ మనస్తత్వం, మీకున్న బ్యాలెన్స్నెస్, మీకున్న పొలిటికల్ ఎక్స్పీరియన్స్ అదంతా కరెక్ట్గా ఉన్నంత వరకు మీరు ఏ పార్టీలో ఉన్నా మేమైతే రెస్పెక్ట్ ఇస్తాం. గత 3 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క పరిపాలన ఏ రకంగా ఉందంటే, గడప గడపకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని పెట్టుకోవడానికి సిగ్గుపడి, భయపడి ఈరోజు గడప గడపకి మన ప్రభుత్వం అనే పేరుతో మీరు ఇంటింటికి వస్తుంటే, మరి రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు కానివ్వండి, మరి అణగారిన వర్గాలు కానివ్వండి, అందరూ కూడా మిమ్మల్ని చీదరించుకుంటూ చీత్కరిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఎప్పుడైనా సరే పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక కామెంట్ చేస్తూ ఆ విషయాన్ని డైవర్ట్ చేసే ఆలోచన క్రమం ఏదైతే చేస్తున్నారో ప్రతిసారి మీరు అదే క్రమంలో మరి 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, మరి ఉత్తరాంధ్ర జిల్లాలు ఉద్యమాలకి ఉనికి పుట్టైనటువంటి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి మంత్రివర్యులు అయ్యుండి మీ సుదీర్ఘ రాజకీయ అనుభవంలో మరి ధర్మాన ప్రసాదరావు గారు తన స్థాయిని తగ్గించుకుని
చాలా చిన్న వ్యక్తిలాగా ప్రవర్తిస్తూ మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి గురించి దిగజారుడు వ్యాఖ్యలు చేయడం అనేది చాలా శోచనీయం. మరి పవన్ కళ్యాణ్ గారు నడవడానికి మీరు నడవడానికి ఏమైనా సంబంధం ఉందా అని మేము అడుగుతున్నాం. ఈరోజు కేవలం ఒక వాట్సాప్ కాల్తో కోట్లాది మంది ప్రజల్ని కోర్చగలిగినటువంటి ఏకైక నాయకుడు ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు అయితే, ఒక్కరోజు పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీదకి వచ్చి పాదయాత్ర చేయాలంటే శాంతి భద్రతల సమస్య ఎలా వస్తుంది? అక్కడ ఉన్నటువంటి గుమ్ముగుడినటువంటి జనాల్ని కంట్రోల్ చేసే విధంలో ఈ రాష్ట్రం ఫెయిల్ అవుతుందన్న భయంతో మరి చాలా వరకు పవన్ కళ్యాణ్ గారు స్పీచెస్ చెప్తూ ఉంటారు. మరి అటువంటి సమయంలో మీరు ఏదో మీరు నడిచినట్లు మేము నడిచినట్లు లేకపోతే బీచ్ రోడ్లో జనాలు నడిచినట్లుగా పవన్ కళ్యాణ్ గారిని కూడా పోల్చుకోవడం అనేది చాలా హాస్యాస్పదమైనటువంటి అంశం. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించే దిశగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కౌలు రైతులకు భరోసా ఇచ్చే కార్యక్రమం చేపట్టారో, ప్రజలకు అండగా నిలబడుతూ ప్రతి ప్రజా వ్యతిరేక కార్యక్రమానికి తన గళం వినిపిస్తున్నారో, అటువంటి విషయాల్లో పవన్ కళ్యాణ్ గారితో పోటీకి రండి తప్పించి ఇలాంటి చౌకబారుడు దిగజారుడు వ్యాఖ్యలు చేయొద్దని. అలాగే మరొకసారి ఈ సందర్భంగా మీకు మరొకసారి విషయాన్ని గుర్తు చేస్తున్నాం. తిత్లీ తుఫాను వస్తే మరి పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అండగా నిలబడడానికి దాదాపుగా అక్కడే ఉండి సేవా కార్యక్రమాలు చేపట్టి వాళ్ళందరికీ అండగా నిలబడితే, మరి అదే ప్రాంతానికి చెందినటువంటి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి మీరు, అక్కడ ప్రజల చేత మంత్రిగా ఎన్నిక కాబడినటువంటి మీరు, కనీసం తిత్లీ తుఫాన్ టైంలో ఇంట్లో నుంచి కూడా బయటికి వచ్చి వాళ్ళకి అండగా నిలబడని మీరు కూడా ఈరోజు ఇటువంటి మాటలు మాట్లాడుతుంటే గురువింద గింజ సామెత గుర్తొస్తుంది. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి సంక్షేమం గురించి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి కార్యక్రమాల గురించి డిబేట్కి రండి తప్పించి ఇలాంటి చౌకబారు మాటలు మాట్లాడదని జనసేన పార్టీ తరపున మరొకసారి హెచ్చరిస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్న చాలామంది సీనియర్లు అయి ఉండొచ్చు, జూనియర్లు అయి ఉండొచ్చు. నిన్నగాక మన రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు గారి వ్యాఖ్యలు చూసినప్పుడు కూడా మనకు తెలిసింది ఏంటంటే, మీరు ఏదో ఫ్రస్ట్రేషన్ లోనై మీ హుందాతనాన్ని, మీ గౌరవాన్ని, మీ గత రాజకీయ చరిత్రని అన్నీ మర్చిపోయి ఒక స్క్రిప్ట్ లాంగ్వేజ్ పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించడమే ధ్యేయంగా మీరు మాట్లాడడం అసమంజసం రెవెన్యూ మంత్రి గారు. ఎందుకంటే మీరు కూడా చాలా అనుభవైన రాజకీయ నాయకుడు, చాలామంది నాయకులతో చూశారు, పనిచేశారు. మాకు కూడా కాస్త మీ మీద గౌరవం ఉండేది ఓ సీనియర్ రాజకీయ నాయకుడిగా మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో. మీ వ్యాఖ్యలు చూసిన తర్వాత మరి కొన్ని తప్పుల్ని, ఒక భయానికైన వాతావరణాన్ని ఈవేళ మీ దృష్టికి మా మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. విశాఖపట్నంలో విధ్వంసం అయిపోతుంది. రిషికొండ లాంటి ప్రాంతాల దగ్గర నుంచి, కంపెనీల నుంచి, పిచ్చిబిల్లిపోయిన అవినీతి నుంచి, మీరున్న శ్రీకాకుళం విజయనగరంలో ఒక్క సాగునీటి ప్రాజెక్టు నుంచి ఈ 3 సంవత్సరాల కాలంలో 1 ఎకరానికి ఎడిషనల్గా సాగునీరు అందించలేని దుస్థితిలో మీరు మీ ఎమ్మెల్యేలు ఉన్నారు. యువత ఉపాధి లేకుండా పోయింది. వ్యవసాయదారులు తీవ్రమైన ఇబ్బందులు ఉన్నారు. పారిశ్రామికవేత్తలు అసలు మీ ప్రభుత్వం అంటే భయపడిపోతున్నారు. మీలాంటి రెవెన్యూ మంత్రులు, ఉన్న పరిశ్రమల మంత్రులు కానీ మీ ఎవరు ఏమీ స్పందించకుండా ఏదో ఒక ముఖ్యమంత్రి గారి మెప్పు పొందాలని చెప్పి ఇటువంటి చవకబారు చిన్న మాటలు మాట్లాడడం అనేది మీ స్థాయికి తగింది కాదు. ఇదే సమయంలో మిమ్మల్ని నమ్మి భారీ విజయాన్ని కట్టబెట్టిన ప్రజలకి మీరు తీవ్రంగా మోసం చేస్తూ, అన్ని రకాలుగా ధ్వంసం చేస్తూ, అన్ని తరగతుల ప్రజల్ని ఇబ్బందులకి, కష్టాలకు గురి చేస్తున్నప్పుడు ఒక ప్రజానాయకుడిగా అధికారం అంటే ప్రజలు సేవ చేయడానికే అని భావించి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఈవేళ అని వ్యక్తిగతంగా ఆయన చేస్తున్న సేవలు చూసి రాష్ట్ర ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. వీళ్ళ దేశంలోనే ఎక్కడా జరగలేని విధంగా ఒక వ్యక్తి తన సొంత ధనాన్ని, కోట్లాది రూపాయల ధనాన్ని అలా పనిచేస్తూ, అంటే ఎన్నికల్లో మీరు పంపించిన డబ్బులు లాంటి కాదండి, మీరు పంపించిన డబ్బులు లాంటి కాదు. ఇది తన స్వతహాగా సంపాదించుకున్న ఆస్తిపాస్తుల్ని ప్రజలకి త్యాగం చేస్తున్న మనిషి పట్ల మీరు ఇలా మాట్లాడడం మాత్రం ఖచ్చితంగా సమంజసం కాదు. మీ స్థానంలో వేరే ఎవరన్నా ఒక చిన్న చౌకబారు ఎమ్మెల్యే ఉంటే మీరు కొంచెం పరుషంగా మాట్లాడడం, కానీ ఇంత అనుభవాన్ని పెట్టుకుని మీరు కూడా ఇలా మాట్లాడతారని, మన ఉత్తరాంధ్ర గౌరవాన్ని తగ్గించే విధంగా మాట్లాడతారు మేము ఎప్పుడు ఊహించలేదు. మరి భవిష్యత్తులో ఎప్పుడు మీరు అలా మాట్లాడకుండా మీకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పోటీ పడండి పవన్ కళ్యాణ్ గారితో. పవన్ కళ్యాణ్ గారు చేసిన సేవ పట్ల కానీ ఆయన స్పందించే విధి విధానాలను చూసి అంతకుమించి మెరుగ్గా స్పందించడానికి ట్రై చేయండి. ప్రజలు సేవ చేయండి. అలా మనం పోరాడదాం. కానీ రాజకీయాల్లో చిన్న మాటలతో మీరు మా స్థాయిని తగ్గించలేరు. ముఖ్యంగా మా పార్టీ అధ్యక్షుల స్థాయిని తగ్గించే నాయకత్వం కానీ పార్టీ కానీ ఈ రాష్ట్రంలో ఎక్కడా లేదు అని ప్రజలందరికీ తెలుసు. వచ్చే ఎన్నికల్లో మీరు ఖచ్చితంగా రిజల్ట్ చూస్తారు. మీద మేము నడ్డం కాదు,
మీరు చాలా వెనకబడిపోయి మేము చాలా అడుగులు ముందుకు వేస్తూ జనసేన పార్టీ ప్రజల పక్షాన ముందుకు వెళ్తుంది. మీరు మమ్మల్ని అందుకోవడం చాలా కష్టం. వీలుంటే అభివృద్ధి కోసం, విలువల కోసం మా వెనక మీరు నడవండి, కానీ మీతో చిన్న చిన్న నడకలు నడడానికి మా పార్టీ అధ్యక్షులకి అంత స్థాయి కాదు. మీరు మాట్లాడొద్దని మీకు తెలియజేస్తున్నాను.